నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ ఒక రుచికరమైన హెల్దీ పప్పు రెసిపీ చూపించబోతున్నాను. ఇది మనం మునగాకుతో చేసుకోబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా హెల్దీగా ఉండిపోతుంది. మునగాకు గురించి మనకందరికీ తెలిసిందే కదా. 300 రోగాలకు పైగా నయం చేసే గుణాలు ఈ మునగాకులో ఉంటాయి. చాలా అంటే చాలా టేస్టీగా హెల్దీగా దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మునగాకుతో ఎన్నో రెసిపీలు చేసుకోవచ్చండి మనం. నేను మునగాకుతో గుడ్డు ఫ్రై కూడా చేశాను. ఆ రెసిపీ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ముందుగా ఒక 2 బౌళ్ళంతో మునగాకు నేను ఇక్కడ చూపిస్తున్నానండి. మనకి ఈ రోజుల్లో మార్కెట్లో కూడా ఈజీగా దొరుకుతుంది కదా మునగాకు. నేనైతే ఇక్కడ మా టెర్రస్ గార్డెన్లో వచ్చిన మునగాకుని ఇలా మంచిగా తెంపుకొని ఇలా చూపిస్తున్నాను. దీన్ని మంచిగా మనం వాటర్లో వాష్ చేసుకొని ఇలా సపరేట్గా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసుకున్నానండి. ఇందులోకి ఒక 1 కప్ అంతా కందిపప్పు వేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకొని ఒకసారి మంచిగా వాష్ చేసుకొని తీసుకుందాము. ఈ వాటర్ని పారేయకుండా మనకు చెట్లకు అందిస్తే వాటికి మంచి పోషకాలు అందుతాయి. సో ఇలా కడుక్కున్న కందిపప్పులో ఇలా నేను ఒక 2 గ్లాసెస్ అంతా వాటర్ వేస్తున్నాను. ఇలా వాటర్ వేసుకున్నాక ఒక చిన్న ఉల్లిపాయని ఇలా పెద్దగా రెబ్బల్లాగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఒక పెద్ద టమాటాని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ 6 పచ్చిమిర్చీలను తీసుకున్నాను. వాటిని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసుకొని ఇలా మూత పెట్టేసుకొని విజిల్ కూడా ఫిక్స్ చేసేసుకొని ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు పప్పును బాగా ఉడికించుకోవాలి. ఇలా ఎయిర్ అంతా కూడా రిలీజ్ అయిపోయాక నేను ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. పప్పు ఇలా మంచిగా ఉడికిపోతుంది. ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ చూద్దాము. నేను ఇక్కడ ఒక బాండీ పెట్టేసుకున్నాను. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇలా ఆవాలు జీలకర్ర కాస్త వేగాక ఇందులోకి ఒక 4 ఎండుమిర్చిని వేసుకున్నాను. ఇందులోకి అలాగే ఒక 5 వెల్లుల్లి రెబ్బలను ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ ఉంటుందండి పప్పులోకి. అలాగే నేను ఇక్కడ కొన్ని కరివేపాకులను వేసుకొని ఇలా ఈ పోపు అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఇదంతా కూడా వేగాక నేను ముందుగా మనం మంచిగా కడిగి పెట్టుకున్న మునగాకు ఉంది కదా, అదంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా మునగాకు వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాము. మునగాకును ఎక్కువసేపు మగ్గించుకొని అవసరం లేదండి. ఎక్కువసేపు మగ్గించుకుంటే అందులోని పోషకాలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అలా కాకుండా ఒక 1-2 మినిట్స్ పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా మగ్గిపోయాక ఇందులోకి ఒక 1 స్పూన్ అంతా నేను ఇక్కడ కారం వేస్తున్నాను. అలాగే చిటికెడు నేను ఇక్కడ పసుపు కూడా వేసాను. ఇలా కారం పసుపు వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక చూసారా ఈ విధంగా అవుతుంది. ఇదంతా కూడా ఇలా మంచిగా మగ్గిపోయాక ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు అంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా పప్పు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మనకు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాము. ఇలా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మనకు వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1 గ్లాస్ అంతా వాటర్ వేసుకుంటాను. పప్పు మంచి కన్సిస్టెన్సీలోకి రావడానికి ఇలా మంచిగా ఒకసారి వాటర్ వేసేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక 1 కప్ అంత వాటర్ వేసుకొని దీన్ని మంచిగా మనం బాయిల్ చేసుకోవాలి. మునగాకులో ఎన్నో పోషకాలు ఉంటాయని చెప్పుకుంటున్నాం కదా మనం డైలీ కర్రీస్లో మనం దీన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చండి. మనం ఎలాగైతే కరివేపాకు వాడుకుంటాం కదా, కరివేపాకు ప్లేస్లో ఇలా మునగాకు వేసుకోవచ్చు. చాలా హెల్తీగా ఉంటుంది. అలాగే మన బాడీకి కావాల్సిన ప్రతి ఒక్క పోషకం కూడా అందుతుందన్నమాట. సో ఇలా మనము ఈజీగా మునగాకుతోని రెసిపీస్ ట్రై చేయొచ్చండి. నేను అన్నీ కూడా మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో మనము మునగాకుతోని మునగాకు కారం, మునగాకు చూర్ణం ఇలా కూడా ప్రిపేర్ చేసుకొని మనం కర్రీస్లో వేసుకోవచ్చు. ఎలాగైతే మనం ధనియాల పొడి, గరం మసాలా వేసుకుంటామో ఆ ప్లేస్లో మునగాకు కారం కూడా వేసుకొని మనం కర్రీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదా మనం అన్నం తినే ముందు ఒక 1 స్పూన్ అంత మునగాకు కారం అన్నంలో వేసుకొని ఒక 2 ముద్దలు దాంతో తిన్నా కూడా మంచిగా ఉంటుందండి. చాలా హెల్తీ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. చూసారా, ఈజీగా ఇలా మునగాకు పప్పు చారు అయితే రెడీ అయిపోతుంది. తప్పకుండా ఇది ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.